హలో గైస్, వెల్కమ్ టు హర్ష ప్రసన్న యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మా చిన్నోడి సెకండ్ బర్త్డే వ్లాగ్ అనమాట. సో ఈ వీడియోలో మేము డెకరేషన్ అండ్ కేక్ ఏ థీమ్లో తీసుకున్నాం, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఈ వీడియోలో మొత్తం చూసేయండి. ఈ వీడియో తీసి ఒక 6-7 మంత్స్ అయి ఉంటుంది. అంటే మా చిన్నోడి బర్త్డే అయిపోయి ఒక 6-7 మంత్స్ అయి ఉంటుంది. నాకెంత బద్ధకం అంటే జస్ట్ ఈ వీడియోని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయడానికి నాకు ఫుల్ బద్ధకం. ఇంకో 4-5 మంత్స్లో వాడి బర్త్డే మళ్ళీ వచ్చేస్తుంది. ఏంటోలే. సో ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పుడు మేము చేస్తున్న ఈ డెకరేషన్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ మేము ఆన్లైన్లోనే ఆర్డర్ చేసాం. అంటే మేము ఒక థీమ్ అనుకున్నాం అనమాట. కేక్ది డెకరేషన్ సేమ్ ఒకేలా ఉండాలి అని చెప్పి. సో మేము తీసుకున్న థీమ్ ఏంటంటే యానిమల్ థీమ్ అనమాట. కేక్ మీద కూడా యానిమల్స్ ఉండేటట్టు. సో నాకు అక్క కూడా చాలా హెల్ప్ చేసింది. చాలా టైం అంటే చాలా టైం తీసుకుంది. అంటే బేసిక్గా నేను ఫస్ట్ నుంచి ప్రాపర్ చేయలేదులే. అందరూ లెటర్స్ పెట్టిన తర్వాత బెలూన్స్ పెడతారు. నాకున్న ఆత్రానికి నేను బెలూన్స్ పెట్టేశాను అనమాట. అవి లెటర్స్ పెడుతుంటే బెలూన్స్ అన్నీ ఊడిపోతున్నాయి. అదొక కష్టం. మళ్ళీ తీసుకోవడం పెట్టుకోవడం, నేను పెట్టే కొంది అవి ఊడిపోతున్నాయి. మధ్యలో మా చిన్నోడేమో అమ్మ ఏం చేస్తున్నారు, అమ్మ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు క్యూట్గా వచ్చి. సో ఇంకా ఒక 2-3 hours అవే పట్టిందనమాట మాకు. ఇంకా మేము వేసుకున్న డ్రెస్సుల గురించి నన్ను కొంతమంది అడిగారు, ఇంటికి వచ్చిన మెటీరియల్ తీసుకున్నారా అని చెప్పి. మా నాన్న టైలర్ కదా, సో ఒక మెటీరియల్ని 2 కుట్టేశాడనమాట. సో అందుకే మేమిద్దరం సేమ్ వేసుకున్నాం. ఇంకా కేక్ కటింగ్ కూడా మేము టాప్స్ మీదే చేసేసామన్నమాట. టైం లేదు. మేము పిలిచిన పిల్లలందరూ ముందే వచ్చి ఉన్నారు కదా, వాళ్ళని వెయిట్ చేయించడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా మేమేం రెడీ అవ్వకుండా సో బుజ్జిగాన్ని ఒక్కడనే రెడీ చేసేసాము. సో ఇంకా లైట్స్ ఉంటాయి కదా, చిన్న లైట్స్, అవి నేను మా వారి బర్త్డేకే తీసుకున్నాను అనమాట. సో ఇంకా అవి కూడా సెట్ చేసేస్తున్నాను. ఏంటో పిచ్చిదానిలా ఉన్నాను కదా వీడియోలో, నన్ను ఇగ్నోర్ చేసేయండి. అంటే అప్పటికే లేట్ అయింది. ఇంకా మనం ఫ్రెష్ అయ్యి నీట్గా రెడీ అయ్యి చేయాలి అంటే ఇంకా చాలా టైం పట్టేస్తుందిలే అని చెప్పి స్పీడ్గా కానిచ్చేస్తున్నాం అన్నమాట. అలాగా గబ్బు ముక్కలు వేసుకొని. ఏంటో నాకు బెలూన్స్ కూడా అస్సలు సపోర్ట్ ఇవ్వట్లేదు. నేను పెట్టడం ఆలస్యం, పక్కకి వెళ్ళగానే ఊడిపోతున్నాయి. నేను అంటించడం ఊడిపోవడం. అంటే డబుల్ టేప్ వాడాను అనమాట. అది స్ట్రాంగ్గానే ఉండిద్ది. మరి ఏంటో నేను పెడుతుంటే ఊడిపోతున్నాయి. సో నేను మళ్ళీ తీసుకొని ఒకదానికి ఇంకొకటి జోడించి పెడుతున్నాను అనమాట. ఇప్పుడు నేను సైడ్ కడుతున్నాను కదా లవ్ సింబల్స్, దానికి ఒక స్టోరీ ఉందండి. ఆ స్టోరీ ఏంటి అంటే, మా వారి బర్త్డేకి నేను చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను. సో అది వీడియో పోస్ట్ చేశాను, మీరు చూసే ఉంటారు. సో అవి నేను చాట్స్ ఉంటాయి కదా, సో ఆ చాట్స్లో లైట్ పింక్, బేబీ పింక్ అంటారు కదా, ఆ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మధ్యలో రెడ్ కలర్ది చిన్న సింబల్ రావాలి, పింక్ది పెద్ద సింబల్ రావాలి అనుకున్నాను. సో దానికి నాకు పట్టిన అక్షరాల 8 చార్ట్స్ పట్టాయి. నాకు అవి చేయడానికి 7 days. అంటే మా వారు లేకుండా ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు టైం కుదిరినప్పుడు సో నేను అవి చేసుకొని మళ్ళీ దాని మీద మళ్ళీ రెడ్ కలర్ స్కెచ్తో సింబల్ రాయడానికి అటుపక్క ఇటుపక్క అయ్యేలోపు నాకు 7 days ఖచ్చితంగా పట్టాయి. సో నేను అవి స్టిక్ చేసింది మాత్రం మా నాన్న మిషన్ కుడతారు కదా, మా నాన్న దగ్గర ఉండే వైర్ ఉంటుంది కదా, పట్లకి వాటికి వాడతారు కదా, సో అది ఫుల్ షైనింగ్గా ఉంటుంది. సో అది నేను తెచ్చుకున్నాను అనమాట. దానికి పెట్టేశాను. దానికి పెట్టేసి అవి ఒక 25-26 మేబీ చేశాను, చాలానే చేశాను. సో అవి నైట్ టైం మంచిగా వాటికి లైటింగ్స్ వేస్తే మంచి లుక్ వచ్చాయండి.
చాలా బాగా అనిపించాయి. నేను పడిన కష్టం ఊరికే పోలేదు అనిపించింది. సో చిన్నగా ఇప్పుడే చూసారా, అవి నేను పెడుతుంటే నా చేతిలోకి వచ్చి పడిపోతూ ఉన్నాయి. ఇంక ఇలా కాదులే అనుకున్నా, ఇంకా ఏదైతే అది అయింది అని చెప్పి స్పీడ్గా చేసేసి ఆ సింబల్స్ మధ్యలో కూడా లైటింగ్ కలర్స్ లైట్ ఉంటాయి కదా, అవి మా ఇంట్లో ఫస్ట్ నుంచి ఉన్నాయి, అంటే మా వారి దగ్గర ఉన్నాయి అన్నమాట. సో అవి కూడా డెకరేషన్కి ఫుల్ యూజ్ అయ్యాయి అనమాట. సో ఇదే మా చిన్నగాడి కేక్ అనమాట. మేము సెలెక్ట్ చేసుకున్న థీమ్ ఇదన్నమాట, యానిమల్ థీమ్. సో నేను పడిన కష్టం ఏంటి అంటే ఆ కేక్ నేను బేకరీ వాళ్ళకి చెప్పడం, నేను ఒకటి చెప్తే వాళ్ళకి ఒకటి అర్థమవుతుంది. ఇలా కాదు, నాకు ఈ ఇమేజ్లో ఉన్నట్టే కావాలి అని చెప్పి నేను ఆ పిక్ ఇచ్చి మళ్ళీ కాల్ చేసి అక్క సేమ్ చేయండి అంటే, వాళ్ళు మళ్ళీ నాకు 2-3 సార్లు కాల్ చేసి కలర్ ఇదేనా అదా ఇదా అని చెప్పి చాలా టైం తీసుకుందనమాట. మళ్ళీ నేనే ఇదంతా ఎందుకులే అని చెప్పి నేనే 1 అవర్ ముందు వెళ్ళి ఇంకా నాకు కావాల్సినట్టు నేను చెప్పి చేయించుకొని వచ్చాను అనమాట. కేక్ మీద పెట్టిన యానిమల్స్ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసాము. ఇంకా స్పీడ్గా చేసేసి పిల్లలందరూ వచ్చారు కదా, సో తొందరగా కేక్ కట్ చేయించామన్నమాట. ఎవరు లేరు, జస్ట్ మా ఫ్యామిలీ ఇంకా పిల్లల్ని, ఊర్లో అందరు పిల్లల్ని పిలిచామన్నమాట. సో పిల్లలు, మేము, మా ఫ్యామిలీ వరకే చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. కానీ చాలా మంచిగా జరిగిందనమాట. వాడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా నేను మా వారు ఉండి కేక్ కట్ చేయించాము. సో ఇంకా కేక్ పిల్లలకి పెట్టేసి ఇంకా మేము కొన్ని పిక్స్ దిగామన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది, మాకైతే ఫుల్ హ్యాపీ. సో ఇంకింతే ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, మా చిన్నోడు పుట్టెంటుకల వీడియోకి. సో మీకు ఈ వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. Okay guys, bye.